ఈ ప్రోడక్ట్స్ దేశీయంగా మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే రాష్ట్రంగానా లేకపోతే అంతర్జాతీయంగా ఎంఎన్సి తరహా బేస్డ్ కంపెనీ? ఎస్కే ఎంటర్ప్రైజెస్ వచ్చేసి కంప్లీట్గా అంతర్జాతీయ ప్రోడక్ట్స్ ఎంఎన్సి కంపెనీస్ ఏదైతే అంటామో లైక్ మెట్రానిక్ కానీ ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకునే డాక్టర్స్కి సంబంధించి అంటే అడ్వాన్స్డ్గా ఉందా మీ ఎక్విప్మెంట్? సో ఇప్పుడు ట్రేడింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఎస్కే ఎంటర్ప్రైజెస్ కంప్లీట్ అడ్వాన్స్డ్ అండ్ జేమ్స్ మెడికల్ సిస్టమ్ ఇప్పుడు మేక్ ఇన్ ఇండియాలో తీసుకొచ్చేటివి. బిజినెస్ అంటే చాలా కష్టమైన పని. మీరు సౌత్ ఇండియా నుంచి ఇప్పుడు పాన్ ఇండియా వెళ్తా అన్నారు. మీ టార్గెట్ ఏంటి? నేను ఆల్మోస్ట్ 18 to 22 years ఈ మెడికల్ మార్కెటింగ్ దానిలో. ఇప్పుడు వరకు మీరు చూసిన సక్సెస్ ఎంత రేషియో ఉంది, ఇంకా ఎంత చూడాలనుకుంటున్నారు? కాన్సెప్ట్ ఒకటే, 28 రాష్ట్రాల్లో మనం ఒక రాష్ట్రంలో ఒక మూలగా తిని పడుకుందాం అనుకోవట్లేదు. దీంట్లో చాలా కష్టాలు కూడా ఉంటాయి కదా, దాన్ని అన్నిటికీ ప్రిపేర్ అయ్యాలా, దాన్ని ఎట్లా దాటాలని నిర్ణయించుకొని పాత వేసుకుంటున్నారు? ఒకసారి లక్ష్యం నువ్వు ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటావో దాన్ని చేరడం ఈజీనే. ఆ చేరే ఈజీలో కూడా యూత్లో మీరు గమనిస్తుంది ఏంటి? యూత్ ఏ విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి? నువ్వు ఏ రకంగా డబ్బును లాక్కొచ్చి పెడుతున్నావో నీకు మాత్రమే తెలుసు. నెక్స్ట్ వచ్చే పరిణామాలు యూత్ మెయిన్గా తల్లిదండ్రుల పట్ల కావచ్చు, కుటుంబం పట్ల వ్యవహరించాల్సిన విధానాలు ఎట్లా ఉండాలంట? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 50% బాధ్యతతో అమ్మ నాన్న కష్టపడ్డ తీరుని గుర్తించి వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. మనం నేడు సౌత్ ఇండియాలోనే ఈఎన్టీ సర్జరీస్కి సంబంధించి ఎస్కే ఎంటర్ప్రైజెస్ అండ్ జేమ్స్ మెడికల్ సిస్టమ్స్ ఎండి అయినటువంటి పెద్దపుల్లి కిషన్ గారితో ఇవాళ ప్రత్యేక ముఖాముఖి. బిజినెస్కి సంబంధించి ఈ ఈఎన్టీ సర్జరీ ఎక్విప్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, వాటికి సంబంధించి ధరలు ఏ విధంగా ఉంటాయి, ఈ కంపెనీ ద్వారా మిగతా కంపెనీలకి ఈ కంపెనీస్కి ఉన్న వ్యత్యాసం గురించి వాళ్ళ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, ఈ ఈఎన్టీ సర్జరీ సొల్యూషన్స్ సంబంధించి ఈ రంగంలోకి మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? ఈ మెడికల్ రంగంలో ఎక్విప్మెంట్స్ అందించే సంబంధించి వ్యవస్థలో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? మంచి ప్రశ్న అండి. నాకు ఫీడ్బ్యాక్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం అది చెప్పాలంటే చాలా ఇష్టపూర్వకంగా చెప్తాను. ఎందుకంటే హార్డ్ వర్క్ మేక్స్ మనీ, ఏ పవర్ రిజల్ట్స్ అంటాను. నాట్ ఓన్లీ రిజల్ట్స్ విత్ పవర్ రిజల్ట్స్ బికాస్ బేస్డ్ ఆఫ్ హార్డ్ వర్క్. సో 2007లో నేను మార్కెటింగ్ రంగంలోకి ఎంటర్ కావడం జరిగింది. మెట్రానిక్ అనే ఒక వరల్డ్ వైడ్ పెద్ద సంస్థ, దానిలో ఈఎన్టీ ఎక్విప్మెంట్స్ సేల్స్ అండ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లెవెల్గా నేను ఎంటర్ కావడం జరిగింది. 2016 ఫిబ్రవరిలో నేను రిజైన్ చేయడం జరిగింది. ఓన్గా నా ఆర్గనైజేషన్ జస్ట్ 1 month గ్యాప్, 2016 ఫిబ్రవరి రిజైన్ అండ్ మార్చ్లో ఎస్కే ఎంటర్ప్రైజెస్ని మరి నా ఎంటర్ప్రినర్షిప్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అందులో జస్ట్ ఈఎన్టీ బేసిక్ కన్జ్యూమబుల్స్ అంటాం మనం. నోస్ సర్జరీ అయిన తర్వాత మన ఏదైతే స్పాంజ్ బ్లీడింగ్ కాకుండా ఉంటుందో మెరోసిల్స్, గ్రోమెట్స్, పిస్టన్స్ అని మా మెడికల్ టర్మినల్ కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. సో వీటి ద్వారా నేను 2016 మార్చ్లో స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇయర్ నుంచి ఇంకా 8th year రన్నింగ్ ఇప్పుడు అంచెలంచెలుగా ఆ దేవాతి దేవుని కృపను బట్టి మరి దేవుడు ఆశీస్సులతో మరి సక్సెస్ఫుల్గా ఈరోజు ఆ ఎస్కే ఎంటర్ప్రైజెస్, దానికి అనుబంధ సంస్థ ఇంకోటి జేమ్స్ మెడికల్ సిస్టమ్స్ అని చెప్పేసి ఇంకో కంపెనీని కూడా స్టార్ట్ చేసి అనేక ఈఎన్టీ ప్రోడక్ట్స్ని మనము స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోడక్ట్స్ దేశీయంగా మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే రాష్ట్రంగానా లేకపోతే అంతర్జాతీయంగా ఎంఎన్సి తరహా బేస్డ్ కంపెనీ? ఎస్కే ఎంటర్ప్రైజెస్ వచ్చేసి కంప్లీట్గా అంతర్జాతీయ ప్రోడక్ట్స్ ఎంఎన్సి కంపెనీస్ ఏదైతే అంటామో లైక్ మెట్రానిక్ కానీ, ఇంకా జైస్ మైక్రోస్కోప్స్ అని కానీ, ఇంకా ఇవన్నీ కూడా ట్రేడింగ్ కంపెనీ ఇస్ ద ఎస్కే ఎంటర్ప్రైజెస్. అండ్ వన్ మోర్ కంపెనీ జేమ్స్ మెడికల్ సిస్టమ్స్ వచ్చేసి కంప్లీట్గా మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్కి దానికి అనుగుణంగా మరి ఏదైతే ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారో
వాళ్ళు తయారు చేసిన తర్వాత మార్కెట్లోకి రారు, ఓన్లీ వెండర్స్కి మాత్రం ఇస్తారు. అలాంటి వాటికి ఇన్వెస్ట్మెంట్ చేసి మనం పూర్తి బాధ్యత తీసుకొని మార్కెట్లోకి మన బ్రాండింగ్ మీద తీసుకొస్తాం. దాన్ని మనం ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్ అంటాం. ఇప్పుడు జేమ్స్ మెడికల్ సిస్టమ్ మేక్ ఇన్ ఇండియా కింద మరి చాలా ప్రోడక్ట్స్ని మనం నెక్స్ట్ లెవెల్లో మాట్లాడుకుంటాం, తీసుకొస్తుంది. కానీ మీరు చేసిన వేరే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన దాన్ని మీరు వెంటర్గా తీసుకొని మీ బ్రాండ్ వేసుకొని చేస్తున్నారు మార్కెటింగ్. రేపొద్దున ఆ ప్రోడక్ట్స్ సంబంధించి ఏదైనా సర్వీసింగ్ కావచ్చు, లేదంటే ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ఏమైనా బాధ్యత తీసుకొని దానికి ఎట్లా ఉంటుంది? 100% అండి. అదంతా ప్రాపర్ ఒక ప్రాసెస్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు మనకు స్పేర్ పార్ట్స్ ప్రొవైడ్ చేస్తారు, సర్వీస్ ఇంజనీర్ని ట్రైన్ చేస్తారు, మన టీంని. మన హైదరాబాద్ మన ఆఫీస్లో ఇమీడియట్ ఎమర్జెన్సీ రిపేర్స్ ఏవైతే అవసరం పడుతుందో నా టీమే ట్రైన్ అయ్యి చేస్తారనమాట. దానికి పూర్తి బాధ్యత మనం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు మనకు ఒక MOU కూడా ఉంటుంది. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా చేస్తారా ఎట్లా? డైరెక్ట్ ఎంప్లాయీస్ కోడ్ ఉంటుంది కంపెనీకి. ఆ కోడ్ ద్వారా ప్రతి ఒక్క కస్టమర్ దాదాపు ఇప్పుడు 2016 నుంచి చూస్తే ఇప్పటి వరకు, సో నేను ఎప్పటికీ మార్కెట్లో ఉన్నాను. నా సర్నేమ్ కూడా కొన్నిసార్లు పెదపుల్లి కృష్ణ కాస్త జోమెడ్ కృష్ణ అని, మెట్రానిక్ ముందు జోమెడ్ అనమాట. అట్లా కృష్ణ అంటే ENT సెగ్మెంట్లో 90% అంటే ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళు కాకుండా 90% వెల్ నోన్ నేమ్. ఎస్, మై నేమ్ ఈజ్ మై బ్రాండ్. అంతే. ఎస్. అంటే వీటికి సంబంధించి ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకునే డాక్టర్స్కి సంబంధించి అంటే అడ్వాన్స్డ్గా ఉందా మీ ఎక్విప్మెంట్? ఎస్. సో ఇప్పుడు ట్రేడింగ్ కంపెనీ ఏదైతే ఉందో SK ఎంటర్ప్రైజెస్ కంప్లీట్ అడ్వాన్స్డ్. అండ్ జేమ్స్ మెడికల్ సిస్టమ్ ఇప్పుడు మేక్ ఇన్ ఇండియాలో తీసుకొచ్చేటివి. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి MNC, అవి కొనాలంటే మినిమం 50 lakhs ఆర్ 1 crore కావాలి. అలాంటి ప్రోడక్ట్లో మేక్ ఇన్ ఇండియా కింద మరి మనం 22 లక్షల్లో ఫుల్ ENT సొల్యూషన్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోస్కోప్ కావాలి బేసిక్, అండ్ డిబ్రేటర్ కావాలి, అండ్ మన కోబులేటర్ కావాలి, అండ్ కెమెరా సిస్టమ్ కావాలి. ఇవన్నీ ఒక 20-25 lakhsలో మనం OT సొల్యూషన్ ఇస్తున్నాం. అంటే స్టార్టప్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఆ 1 crore పెట్టాలంటే వాళ్ళ స్టార్టప్ ఇబ్బంది. అలాంటి వాళ్ళ కోసము 25 lakhsలో మనం ఒక సొల్యూషన్ తీసుకొస్తున్నాం. ఎస్, దానికి వారంటీ ఉంటుంది, నాణ్యత ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, బ్యాకప్. సడన్ కేసులో పాడైపోయింది, 3-4 రోజులు కంటిన్యూ సర్జరీస్ ప్లాన్ చేసాం. సో ఇప్పుడు ఎట్లా అంటే ఆ టైంలో మనం బ్యాకప్ ఆల్టర్నేట్ కూడా అరేంజ్ చేస్తాం వితిన్ 24 hours. కానీ ఈ ఎక్విప్మెంట్కి సంబంధించి మీరు ఇచ్చే కొటేషన్స్లో వేరే కంపెనీస్ నుంచి కూడా మీకు బాగా పోటీ ఉంటుంది. మిగతా కంపెనీస్కి మీ కంపెనీస్కి మధ్య వ్యత్యాసం ఏంటి? సర్వీస్ విషయంలో కావచ్చు, ధరల విషయంలో, రేట్ విషయంలో కంపేర్ చేస్తే ఏం చేయాలి? మీ దగ్గర ఉన్న బెనిఫిట్స్ ఏంటి? యా, సో ఇప్పుడు మంచిగా అడిగారండి. చాలామంది డాక్టర్స్ కూడా మాకు వచ్చే ఫస్ట్ ప్రశ్న అదే, మీ రేట్ ఎందుకు ఎక్కువ ఉంది, మాకు ఆన్లైన్లో తక్కువ కనబడుతుంది, లేదంటే ఎవరో కొత్త వెండర్ వచ్చాడు తక్కువకి ఇస్తున్నాడు, మరి మీ దగ్గరే ఎందుకు కొనాలి అని చెప్పేసి అంటారు. ఎస్, దానికి నేను ఇక్కడ డాక్టర్స్కి చెప్తాను, వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేస్తారు. ఈ వీడియో ద్వారా కూడా చాలామందికి అర్థమవుతుంది. ఆన్లైన్లో చేసేవాళ్ళు సర్వీస్ ఇవ్వరు, మన కాల్కి అందుబాటులో ఉంటే రెస్పాండ్ అవుతాడు, లేదంటే మనము అక్కడ ఉన్న సర్జరీస్ వదులుకొని లాస్ కావాలి, బ్యాకప్ ప్రాపర్గా అందకపోతే. రెండోది కొత్త వెండర్ ఎంతకాలం నుంచి ఉన్నాడు, ఎంతవరకు ఉంటాడు అనేది ప్రశ్న. సో రెస్పాన్సిబిలిటీ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు. సో మనం అట్లా కాదు, ఇందాక చెప్పుకున్నట్టు 2016 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు మార్కెట్లోనే ఉన్నాం. అనేక మంది ఎంప్లాయీస్ ఉన్నారు ప్రతి చోట, ఏపీ తెలంగాణే కాదు. ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఇచ్చిన ENT డాక్టర్స్, ప్రొఫెసర్స్ అందరు మై కస్టమర్స్ ఈజ్ మై గాడ్స్. వాళ్ళందరూ కూడా చేసిన ఆశీర్వాదంతో సౌత్కి ఎంటర్ అయ్యాం, చెన్నై, కేరళ అండ్ బెంగళూరు. దెన్ ఇప్పుడు పాన్ ఇండియా కూడా నార్త్ అండ్ ఈస్ట్ వెస్ట్ అంతా ప్లాన్ చేస్తున్నాం. సో సర్వీస్లో మేము కాంప్రమైజ్ కామండి. నేను కమిట్మెంట్ ఒకసారి ENT డాక్టర్కి ఇచ్చానంటే ఎస్, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఆయనది కాదు ఎక్విప్మెంట్, డబ్బు కూడా ఆయనది కాదు, నాది. ఆ సర్వీసే నన్ను ఈరోజు సౌత్ కాదు ఇండియా లెవెల్గా బిజినెస్ చేసేటట్టు ఆశీర్వదించింది. అందుకనే మన దగ్గర కొనాలి. ఆ రూపాయి ఎందుకు ఎక్కువ ఇస్తామంటే ఎంప్లాయ్ రెస్పాండ్ అవుతాడు, ఎంప్లాయ్ బ్యాకప్ ఇస్తాడు, ఎంప్లాయ్ అందుబాటులో లేకపోతే నాకు కాల్ చేస్తారు. హైదరాబాద్ నుంచి 24 hours ఏపీ తెలంగాణలో ఏ మూలకైనా అందిస్తాం, సౌత్ ఇండియాలో కూడా. ఓకే, ఈ సౌత్ ఇండియాలో కస్టమర్స్ నెంబర్ ఆఫ్ ఎక్కువ ఉన్నారా? యా, ఆల్మోస్ట్ 1100+ కస్టమర్స్ అండి మనకి. ఇప్పుడు రీసెంట్గా కేరళ కూడా అపాయింట్ చేసాం, బెంగళూరు కూడా అపాయింట్ చేసాం, చెన్నై కూడా అపాయింట్ చేసాం. ఇప్పుడు నార్త్ ఇండియా కూడా MNC కంపెనీస్ నుంచి తీసుకుంటున్నాం. వాళ్ళ అక్కడి నుంచే తీసుకొని ట్రైన్ చేసి చేస్తారు. వాళ్ళందరూ వెల్ నోన్ ట్రైన్స్, వాళ్ళ హై ప్యాకేజెస్ ఉంటాయి. మనం మరి పెద్దగా బిజినెస్ చేయాలన్నప్పుడు పెద్దగా కూడా ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి సో అలాంటి మంచి క్వాలిటీ
పర్సన్స్ని కూడా రిక్రూట్ చేస్తున్నాను. రిక్రూట్ చేస్తారు. బిజినెస్ అంటే చాలా కష్టమైన పని. మీరు సౌత్ ఇండియా నుంచి ఇప్పుడు పాన్ ఇండియా వెళ్తా అన్నారు. మీ టార్గెట్ ఏంటి, మీ అచీవ్మెంట్స్ ఇప్పుడు వరకు ఏం అచీవ్ చేశారు దీంట్లో, అట్లాగే వీటికి సంబంధించి ప్రోడక్ట్స్లో కొత్త ఆవిష్కరణలు, అంటే మీరు ఇందాక చెప్పారు ఇద్దరు ఒకేసారి సర్జరీ చేసుకునే విధంగా ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఇట్లాంటివి అంటే అట్లాంటి కొత్తదనంగా ఉండేటువంటివి, లేదంటే ఎక్కువ ప్రయోజనాలు కలిగించే ఎక్విప్మెంట్స్ ఏమున్నాయి, మీ ఆవిష్కరణలు ఏంటి, దీని ద్వారా మీరు సాధించింది ఏంటి, ఇంకా మీ లక్ష్యం ఏంటి? లక్ష్యం చాలా క్లియర్గా పెట్టుకున్నానండి. ఎందుకంటే నేను ఈ ఆల్మోస్ట్ 18 to 22 years ఈ మెడికల్ మార్కెటింగ్ దానిలో డాక్టర్కి కొన్ని చోట్ల, ఫర్ ఎగ్జాంపుల్ మా టర్మినాలజీలో బిజినెస్ వైజ్గా మేము టైర్ 1 హైదరాబాద్ కార్పొరేట్ సిటీస్, టైర్ 2 సెకండ్ లెవెల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 lakhs ప్యాకేజ్ ఉంటే ఇంకో దగ్గర 1 lakh ఉంటుంది, టైర్ 3 సో పెరిఫెరల్ ఏరియాస్. సో అక్కడ 30, 40, 20 వేలు, హార్డ్లీ 50 వేలు ఇవ్వాలంటే పేషెంట్ ఇవ్వలేరు, అక్కడ ఉన్న కెపాసిటీ అంతే. సో అట్లాంటి చోట ఆ డాక్టర్కి ₹1,00,00,000 మిషన్ టైర్ 1లో ఇబ్బంది లేదు, టైర్ 2లో కొంచెం తక్కువ సెగ్మెంట్, టైర్ 3లో కష్టం. సో నా టార్గెట్ ఏంటంటే టైర్ 1 ఆల్రెడీ హై అండ్ ఎక్విప్మెంట్ ఉన్నా నాది బ్యాకప్ అన్న పెట్టాలి. ఈ బడ్జెట్లో కూడా ఈ ప్యాకేజ్ని మనం ఇచ్చి అందరికీ అందుబాటులో ఉండే మంచి ఎక్విప్మెంట్స్ని పెట్టాలన్నదే లక్ష్యం ఎవరైనా. సో దాంట్లో ఒకటే వస్తుంది, తక్కువ పెడుతున్నాం కదా, క్వాలిటీ తక్కువ ఉంటుందా, ఎస్ 10-20% కాంప్రమైజ్ కావాల్సింది, బట్ 75-80% నేను సాటిస్ఫై చేస్తాను ఓకే విత్ మై క్వాలిటీ. సో దానిలో పక్కగా నిజం మాట్లాడు. యా, సో ఇప్పుడు మీరు ప్రొఫెసర్ డాక్టర్ జిఎస్ఎల్ మూర్తి గారు కాకినాడ రీసెంట్గా ఇచ్చాం 6 lakhs మోడల్ కెమెరా సిస్టమ్. రీఫబ్కి వెళ్ళినా ఎప్పుడు పాడవుతుందో ఎప్పుడు రిపేర్ చేస్తారో తెలియదు, విత్ వారంటీ మంచి కెమెరా సిస్టమ్, ఈజ్ హ్యాపీ అండ్ ఈజ్ ఇన్ఫార్మింగ్ టు బై దిస్ ఎక్విప్మెంట్ దేర్ స్టూడెంట్స్. సో అంత బాగుంది, హ్యాపీగా ఉన్నాను నేను. మంచి తెచ్చే సర్వీస్ మాత్రం మెయింటైన్ చేయి, ఈ ప్రోడక్ట్ని రాక్ చేస్తుంది అని చెప్పేసి అన్నాడు. సో అంతకన్నా మంచి ఫీడ్బ్యాక్ ఎక్కడ కావాలి? భవిష్యత్ 100% బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సెగ్మెంట్లో అందరూ కూడా ఎంత పెద్ద ఎక్విప్మెంట్ కాస్ట్లీది ఎంఎన్సీ కొన్నా బ్యాకప్ ఒకటి పెట్టుకుందాం అనే థాట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ రకంగా మా ఈఎన్టీ డాక్టర్స్ చాలా టూ ఇంటెలిజెంట్స్, ఆలోచిస్తారు, అనలైజ్ చేస్తారు, అలాగే ట్రస్ట్ చేస్తే కనుక పర్చేస్ కూడా చేస్తారు. ట్రస్ట్ చేయాలంటారు. ట్రస్ట్ చేయాలి అంటే ట్రస్ట్ మనల్ని బట్టే ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు ఆలోచించేది ఒకటి క్వాలిటీ, బ్యాకప్, లాంగ్ టైం డ్యూరబిలిటీ. ఆ మూడిటికి కారణం దానికి కేర్ ఆఫ్ అడ్రస్ కృష్ణ, ఎస్కే ఎంటర్ప్రైజెస్ ఆర్ జేమ్స్ మెడికల్ సిస్టమ్. ఇదే మీరు ఇంతవరకు రావడానికి కారణం, ఈ 4 అంశాలే మీరు పాటిస్తున్న సూత్రాలు అనుకోవాలా? 100% అనుకోవచ్చండి. ఎస్, సమ్ టైమ్స్ అవుట్ ఆఫ్ వారంటీ, ఇన్ వారంటీ కూడా చాలాసార్లు ప్రాబ్లమ్స్ కూడా వచ్చినప్పుడు వాళ్ళ రిలేషన్ కోసం జేబు నుంచి పెట్టి చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎస్, అలాగే వాళ్ళు ఇంకా అనేక మంది రిలేషన్ నమ్మి బిజినెస్లు ఇప్పించిన రోజులు కూడా ఉన్నాయి. సో మనం కొన్ని నేమ్స్ రివీల్ చేయలేము కూడా, బట్ దే ఆర్ ఆల్ మై వెల్ విషర్స్ అండ్ సపోర్టర్స్. ఎప్పుడైనా ఈ బిజినెస్ రంగంలోకి వచ్చిన తర్వాత ఆటుపోట్లు అనేవి ఉంటాయి. స్టార్టింగ్ ఒక చోట నుంచి తర్వాత మీరు వచ్చి కొత్తగా స్టార్ట్ చేసి ఇదంతా ఇక్కడ వరకు వచ్చారు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆటుపోట్ల విషయంలో మీకు బాగా ఇబ్బంది అనిపించింది ఏమైనా ఉందా ఫీల్డ్లో? చాలా సందర్భాలు అనిపించిందండి. ఒకటి ఇన్వెస్ట్మెంట్, 2 రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో డబ్బులు పెట్టాలి ఒక ఛాలెంజ్ అయితే, పెట్టిన తర్వాత తిరిగి రావాలి. కొంతమంది కస్టమర్స్ దగ్గర రావు, టైం పడుతుంది. రావంటే ఎప్పుడు రావు, అందరు మంచి వాళ్ళు ఇస్తారు, ఆ ఇన్ టైంలో రావు, ఆ టైం మేనేజ్ చేయడం కష్టమవుతుంది. ఇన్వెస్ట్మెంట్ అండ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఒక వారం అయితే, మూడోది మీకు మంచి ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్ హ్యాండ్ ఇస్తారు చూడండి, అప్పుడు ఉంటుంది మనకు కొద్దిగా. బట్ అయినా సో నా ప్రకారం, నా ఎక్స్పీరియన్స్, ఓనర్ మార్కెట్లో ఉంటే ఎంప్లాయీస్తో ఇబ్బంది లేదు, ఓనర్ మార్కెట్లో లేకపోతేనే ఇబ్బంది. ఎందుకంటే పూర్తిగా ఎంప్లాయీ మీదే ఆధారపడాలి. ఎంప్లాయీ మానేస్తే అన్ని పోయాయి. సో అందుకనే నేను 3 days హైదరాబాద్లో ఉంటే 3 days నేను ట్రావెలింగ్లోనే ఉంటాను. ఎంతమంది ఎంప్లాయీస్ ఉండని నా కనెక్టివిటీని నేను కట్ చేసుకోను. కస్టమర్ వాళ్ళు నిన్నొచ్చి వాళ్ళు కలిసిపోయినా సరే నేను ఆ రూట్లో వెళ్తున్నా, సో నేను కంపల్సరీ టచ్ చేసుకొని వెళ్తాను, ఒకసారి విజిట్ చేసి. ఎస్, రెగ్యులర్ కాంటాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు మీరు చూసిన సక్సెస్ ఎంత రేషియో ఉంది, ఇంకా ఎంత చూడాలనుకుంటున్నారు? ఇప్పుడు చూసింది ఇప్పటి వరకు అయితే 25%. లాస్ట్ 5-6 months బ్యాక్ వరకే నాకు చాలా అనుకున్నా,
లేదు ఇప్పుడు కాన్సెప్ట్ మారింది. ఇప్పటి వరకు చేసింది 25%, చేయవలసింది 75%. కాన్సెప్ట్ ఒకటే, 28 రాష్ట్రాల్లో మనం ఒక రాష్ట్రంలో ఒక మూలకు తిని పడుకుందాం అనుకోవట్లేదు. 28 రాష్ట్రాల్లో కూడా నేను బిజినెస్ చేసి చూపించాలనేది టార్గెట్. దీంట్లో చాలా కష్టాలు కూడా ఉంటాయి కదా. అవును, దాన్ని అన్నిటికీ ప్రిపేర్ అయ్యాలా, దాన్ని ఎట్లా దాటాలని నిర్ణయించుకొని పాత వేసుకుంటున్నారా? ప్రిపేర్ అయ్యానండి. ప్రిపేర్ కాకముందు 2 విషయాలు జరగాలి. ఒకటి, ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలి. 2, మన హార్డ్ వర్క్ ఉండాలి. ఒకసారి లక్ష్యం నువ్వు ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటావో దాన్ని చేరడం ఈజీనే. ఆ చేరే ఈజీలో కూడా కష్టాలు ఉంటాయి, కానీ నీ లక్ష్యం క్లియర్ ఉన్నప్పుడు ఎన్ని వచ్చినా నువ్వు దాటి రీచ్ కాగలవు. సో దానికి ఎగ్జాంపుల్ నేనే. ఒక చిన్న భారతదేశంలో 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి, అందులో రంగారెడ్డి జిల్లా ఒకటి, ఆ జిల్లాలో గండిపేట మండలం ఒకటి, ఆ మండలంలో ఖానాపూర్ అనే ఒక చిన్న గ్రామం. గట్టిగా లెక్కేస్తే ఒక 2200 ఓట్లు ఉంటాయి. అందులో నేను ఒకడినే. రెడ్ బస్, తెలంగాణ భాషలో చెప్పాలంటే ఎర్ర బస్ ఎక్కి సిటీకి వెళ్ళి పనిచేసిన రోజులు ఉన్నాయి. అక్కడ నుంచి ఏపీ తెలంగాణకి వెళ్ళినాం, ఏపీ తెలంగాణ నుంచి సౌత్కి వెళ్ళాం, సౌత్ నుంచి ఇప్పుడు ఇండియా వైజ్గా చూస్తున్నాం. మనిషి తలుచుకుంటే ఏం లేదండి, అది ఏదైనా సాధ్యమే. కానీ నువ్వు ఎలాంటి రూట్ సెలెక్ట్ చేసుకుంటున్నావు, దాన్ని ఎక్కడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు, సో అది చాలా ఇంపార్టెంట్. లక్ష్యం చక్కగా పెట్టుకున్న తర్వాత నువ్వు సరిగ్గా కష్టపడకపోయినా నువ్వు సక్సెస్ కాలేవు. కష్టపడే దారిలో నువ్వు డిస్టర్బ్ అయినా నువ్వు రీచ్ కాలేవు. ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నువ్వు రీచ్ కావాలనే లక్ష్యం వాటికన్నా స్ట్రాంగ్ ఉందనుకోండి, అవన్నీ ఏవి పనిచేయవు. ఏది ఆపలేదు కూడా. యూత్ కూడా ఈ సందర్భంలో నేను మాట చెప్పాలనుకుంటున్నా, చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతున్నారు. కష్టం రాగానే ఆపేయడం, తర్వాత నేను డిస్టర్బ్ అయ్యాను ఇంకా నేను ఫోకస్ చేయలేను. నో నో నో, నీ కష్టం, నీ డిస్టర్బెన్స్ కొద్దిసేపు పడుతుంది, నీ లక్ష్యం జీవితాంతం. కాబట్టి నువ్వు లక్ష్యం వైపే చూడాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పాలంటే 100% నీ లక్ష్యం అయితే నీ డిస్టర్బెన్స్ 5-10%. మనం మిస్టేక్ అక్కడే చేస్తున్నాం. ఆ 100లో ఈ 5-10% మైనస్ చేస్తే 90% పెద్దగా ఉన్నది. నీ దగ్గర టాలెంట్ ఉంది, నువ్వు కష్టపడగలవు, తిరగలుగుతావు. కానీ నువ్వు పోగొట్టుకుంటుంది 5-10% కోసం 90% పోగొట్టుకుంటున్నావు. అందులో ఇంకా తక్కువ పర్సంటేజ్ చేయాలంటే 99 and 1 అనవచ్చు. 1 కోసం 99 పోగొట్టుకోవడం తెలివి తక్కువతనం అంటున్నాను. కానీ వీళ్ళకి గైడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును, యూత్ వ్యాపారం చేయాలనుకున్నప్పుడు గైడింగ్ చేయడానికి ఒక వ్యక్తులు అవసరం అంటారు. వ్యాపారంలో రాణించాలంటే గైడింగ్ అవసరం అంటారా, లేదంటే వాళ్ళంతటా వాళ్ళు స్వయం శక్తిగా వాటన్నిటికి సంబంధించి నాలెడ్జ్ తెచ్చుకోవాలి? 100% గైడింగ్ అవసరము, మన ఓన్ సెల్ఫ్ అనలైజేషన్ కూడా అవసరం. ఒక సామెత ఉంది కదా తెలుగులో, మంచి గురువు ఉంటే మంచి శిష్యుడు తయారవుతాడు, మంచి స్నేహితుడు ఉంటే మంచి స్నేహం కూడా దొరుకుతుంది. మనం గైడ్ లైన్స్ ఇచ్చేవాళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎవరి మాటలు వింటున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నాం, ఎట్లా ముందుకెళ్ళాలని నీ ప్లానింగ్ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. కాకపోతే ఇక్కడ ఏంటి, డైవర్షన్ ఎక్కువ, హార్డ్ వర్క్ తక్కువ. ఎస్, ఒక ఫ్రెండ్స్ 4 ఉన్నారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్గా చెప్తున్నా. ఒకడు బెట్టింగ్ రాజా ఉంటాడు 4లో, ఒకడేమో అమ్మ నాన్న అమ్మిన ఆస్తులని అమ్మేసుకొని ఎంజాయ్ చేసేవాడు ఒకడు ఉంటాడు. ఇంకొకడు ఉంటాడు ఎంతసేపు వీడు వాడిని పుషింగ్ ఇస్తే నువ్వు గ్రేట్ అంటేనే వీడికి ఆ రోజు పూట. 3వ వాడు, ఈ 4వ వాడు పాపం అమ్మాయికుడు, ఈ ముగ్గురిని చూసే మురుస్తూ ఉంటాడు. ఆడున్న స్థలం ఎంత, వాడికి చేయాల్సిందేమో ఎంత. కానీ ఈ ముగ్గురు కోసం వీడు బలైపోతున్నాడు. వీడి దగ్గర ఉన్న టాలెంట్, వీడు ఆల్రెడీ మరి బీటెక్ ఎంటెక్ మంచి చదువు, అట్లీస్ట్ బేసిక్ గ్రాడ్యుయేషన్ అనే చేసి ఉంటాడు, కానీ చదివిన చదువు మర్చిపోతాడు, అమ్మ నాన్న ఆస్తులు కష్టపడ్డది మర్చిపోతాడు. వీడి లైఫ్ను కూడా మర్చిపోయి ఇక్కడ ఇరుక్కుపోతున్నాడు. నేనేమంటున్నా, ఇవన్నిటి నుంచి బయటికి రావాలి. నువ్వు సక్సెస్ అయిన రోజున ఈ ముగ్గురు కాదు, ఇలాంటి వాళ్ళు 300 మంది కూడా నీ వైపే చూస్తారు. నువ్వు ఎందుకు ముగ్గురు కోసం ఆగిపోతున్నావు? ఫర్గెట్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. నీ లైఫ్ నీకు సంబంధించి వే అనేది ఉండాలంట. 100% ఉండాలి. నువ్వు స్పెషల్. స్నేహాలు ఇవన్నీ కొంతవరకే ఉంటాయి. మంచి స్నేహితుడు నువ్వు అలవాటు చేసుకో, నువ్వు సెలెక్ట్ చేసుకో. ఎలాంటి వాళ్ళు, నీ మేలు కోరే వాళ్ళ, నీ కీడు కోరే వాళ్ళ, నీకు మంచి చెప్తున్నారు, నేను రైట్ రూట్లో తీసుకెళ్తున్నారు, రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నారు, దానిలో గురువు ఉండడు. నువ్వే గురువు, నువ్వే శిష్యుడు. అవును.
చెడుకి మంచికి తనే బాధ్యుడు. ఎస్. యూత్ లో మీరు గమనిస్తుంది ఏంటి? ఇప్పుడున్న ట్రెండింగ్ కావచ్చు, చూస్తున్న జనరేషన్ ని, మీ జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు. యూత్ ఏ విధంగా ఆలోచిస్తుంది, ఎట్లా దాని నుంచి బయటపడాలి? ఏదైనా నెగిటివ్ సంబంధించిన ఆలోచనలు కావచ్చు, లేదా సక్సెస్ వైపు రావాలంటే యూత్ ఏ విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఇప్పుడున్న జనరేషన్? ఇప్పుడున్న జనరేషన్లో ఈ మధ్య 2 రకాలుగా మనం విభజించి చూడవచ్చు. ఒకటి విలేజ్ అండ్ మండల్ వాయిస్గానే చూస్తే, అంటే కొంచెం విలేజ్ కల్చర్ ఉంటుంది, రొటీన్ రియల్ ఎస్టేట్ మంచిదే, చాలామంది సక్సెస్ అయ్యారు, చాలా తొందరగా డబ్బులు వస్తాయి, చాలా తొందరగా డెవలప్ కూడా కావచ్చు. వన్స్ స్ట్రక్ అయిన రోజు పెట్టింది పోతుంది. నువ్వు ఏ రకంగా డబ్బును లాక్కొచ్చి పెడుతున్నావో నీకు మాత్రమే తెలుసు. నెక్స్ట్ వచ్చే పరిణామాల్లో ఆల్టర్నేట్ లేదు. సక్సెస్ వచ్చిన వాళ్ళందరూ సంతోషం, అదే సక్సెస్ మనకు రావాలని లేదు. సో ఇట్లా కొంతమంది ఉన్న ఎకరం ఉందనుకోండి, 1/2 ఎకరమో 1/2 ఎకరం అని అవే డబ్బులతో రొటేషన్ చేసి ఎదగాలనుకుంటారు. 100లో లేకపోతే 10లో ఒకరిద్దరు వస్తారు, మిగతా వాళ్ళ పరిస్థితి ఆగమైన రోజులు కూడా ఉన్నాయి. అట్లా చేసుకోవద్దు. తెలివిగా నీ ఉన్న టాలెంట్, ప్రతి ఒక్కరికి దేవుడు ఒక మంచి టాలెంట్ ఇస్తాడండి. ఆ టాలెంట్ని మనం గుర్తించాలి. ఎప్పుడు పక్కోని చూసిపోతే అది రాదు. పక్క ఆయన దగ్గర ఒక టాలెంట్ ఉందనుకో, దాన్ని నువ్వు ఫాలో కావాలి. నీ దగ్గర ఏముంది, దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి. నీ దగ్గర ఏదో ఒకటి ఉంటుంది. నువ్వు మెకానిక్వా, లేకపోతే ఇంజనీర్వా, లేదంటే మార్కెటింగ్ స్కిల్ ఉందా, లేదంటే నేను బెస్ట్ ఎంప్లాయీగా నేను పని చేయగలుగుతాను, నేను చేసే ఎంప్లాయీగా లక్షల్లో నేను సంపాదించవచ్చు. యూ కెన్ సెలెక్ట్ దట్ వే, డోంట్ ఫాలో అదర్స్. అది ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్ రంగం లేదా ఇంకోటి అనేది హెచ్చు తగ్గులు ఉంటా ఉంటే అట్లాంటి వాటికి వెళ్ళొద్దు. ఇప్పుడు సడన్గా రియల్ ఎస్టేట్ తర్వాత వచ్చేది ఏంది? లాభం వచ్చిందా బ్రహ్మాండంగా సంపాదిస్తావు. లాభం రాకపోతే ఏం చేయాలి? నువ్వు 2 దారులు ఉంటాయి. అప్పులపాలు అయితే సూసైడ్ చేసుకోవాలి, లేదు సూసైడ్ వద్దు నేను ప్రాణాలతో ఉండాలంటే మిగతా ఉంటాయి కదా, వాటిని కూడా అన్ని బయటికి రావాలి. ఉపయోగం ఏంటి? అదే నీ దగ్గర ఉన్న టాలెంట్ అనుకో, అమ్మ నాన్న పరువు ఉంటుంది, అమ్మ నాన్న దగ్గర సంపాదించిన ఆస్తి ఉంటుంది, నీ దానిలో ఉన్న దానిలో నువ్వు బ్రహ్మాండంగా ఉంటావు. అది ఒక రోజు నీకు ఆపదలో ఆదుకుంటుంది. కానీ ఎక్కువ మంది అనతి కాలంలోనే, తక్కువ కాలంలోనే డబ్బు ఎక్కువ సంపాదించాలని యూత్ ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి ఒక వేదిక ఫోన్ దొరుకుతుంది. ఫోన్ పట్టుకొని బెట్టింగ్ యాప్ల కింద లేదా డబ్బుని ఇన్వెస్ట్ చేయడం, తక్కువ టైంలో ఎక్కువ చేయాలని స్టాక్స్ అనే అనుభవం లేకుండా స్టాక్ మార్కెట్లోకి వెళ్ళడం, ఇవి కూడా మీరు చూస్తూ ఉంటారు. యూత్ మోటివేటర్గా మీరేం చెప్తారు ఈ 2 అంశాలు? నేను చాలా సందర్భాల్లో విన్నా అండి. మా ఇంటి దగ్గర కూడా గైడ్ లైన్స్ కోసం వాళ్ళ తల్లిదండ్రులు, అన్నదమ్ములు చాలామంది వస్తూ ఉంటారు. ఓవర్ నైట్లో ఏది రాదండి, ఆ విషయం వాళ్ళకు తెలుసు. కానీ నేను దానికి కూడా చెప్తా, డీమోటివేషన్ లేదంటే పక్కవాడు మనకు నేర్పించే విధానం అవి నేర్చుకోవద్దు అంట. వాళ్ళ ఆశ ఒకటే, మీరు అన్నది కరెక్ట్, ఓవర్ నైట్లో తొందరగా పైకి వచ్చేయాలి. అట్లా తొందరగా పైకి రావాలంటే అందరం పైకి వచ్చేస్తాం. ప్రపంచం ఇలా ఉండదు. అమెరికా కన్నా ముందే మనం గ్రో అయ్యి ఉండాలి. మరి ఎందుకు ఇలా ఉన్నాం? సో మన ఓన్గా ప్లాన్ చేసుకోవాలి. ఆ బెట్టింగ్ల జోలికి వెళ్ళకూడదు. నీ బెట్టింగ్లు నేను శాశ్వతం కాదు, నీ డబ్బులు శాశ్వతం కాదు, నీ టాలెంట్ శాశ్వతం, నీ తపన శాశ్వతం, నీ ఆలోచన తీరు శాశ్వతం. నువ్వు ఎట్లా ఆలోచిస్తే అట్లనే నన్ను పైకి ఎదిగిస్తుంది. ఇవన్నీ ట్రాష్. యూత్కి ఒకటే చెప్తున్నా, ప్లీజ్ డోంట్ గో విత్ 3 థింగ్స్. 1 ఆల్కహాల్, 2 బెట్టింగ్, అండ్ 3 ఉన్న పొలాలు అమ్మేసి ఓవర్ నైట్లో నేను ఒక దగ్గర పెడితే వస్తుంది అంటే 100లో 2 మాత్రమే వస్తుంది, 8 మందికి రాదు. ఉన్న ఫ్యాక్ట్ అది. సో నువ్వు ఎట్లాంటి వాళ్ళతో పోతే అలాంటి లాభం వస్తుంది. కాబట్టి అవన్నీ పక్కన పెట్టు. అవే డబ్బులతో నీ దగ్గర ఉన్న సొంత తెలివితో నువ్వు ఏదైనా ప్రయత్నం చేయి. పక్కోడికి వచ్చింది నాకు వస్తుందని మాత్రం పోవద్దు. నీకు రావచ్చు, రాకపోవచ్చు. వస్తే అందరికన్నా ముందు నేనే సంతోషపడతా, రాకపోతే బాధపడేది నువ్వే. కాబట్టి డోంట్ గో విత్ అదర్ రూట్స్. మరి ఎట్లా డెవలప్ అవ్వాలి? ఎస్, నీ ఓన్గా ప్లాన్ చేయి, నీ దగ్గర ఉన్న టాలెంట్తో ప్లాన్ చేయి. సేమ్ సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకో, డిఫరెంట్ సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకో. ఓకే, డిఫరెంట్ సెగ్మెంట్ చాలా ఉన్నాయి, ఎన్ని లేవు. సో ఐరన్ మెటీరియల్స్ ఉంది, లేదంటే ప్లాస్టిక్ మెటీరియల్ ఉంది, ఓలెన్ సోల్ ఉంది. ఒక బిగ్ సూపర్ మార్కెట్ ప్లాన్ చేసుకో, తప్పు లేదు. పాడయ్యే వస్తువు లేవు. ఓకే, ఈ రోజు కాకపోతే రేపు అమ్ముడుపోతాయి. లేదంటే ఒక రెస్టారెంట్ ప్లాన్ చేసుకో, క్రౌడ్ ఉన్న చోట. సో బీఫార్మసీ చేసిన వాళ్ళని ఒక 4 పెట్టుకొని ఒక మంచి ఫార్మసీ స్టార్ట్ చేయి. సో ఇంకా బోల్డ్ అండ్ క్లాత్ షాప్స్ ఉన్నాయి. డిఫరెంట్ సెగ్మెంట్లో ఉండాలి అంటున్నాను నేను. ఒక చోట ఉండి
లేదంటే ఇంకోళ్ళు చేశారని మనం మాత్రం వెళ్తే చేతులు కాలుతాయి, డౌటే లేదు. నేను దానిలో చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 years వరకు ఏముండదు వాడి దగ్గర టాలెంట్, ఈ మధ్య డబ్బు కలిసి వస్తుంది. ఆ డబ్బు కలిసి వచ్చేది ఏంట్రా అంటే నేను షాక్ అయినా, నేను అనలైజ్ చేసి విని ఈయన ఎట్లా సంపాదించాడు, ఎట్లా వచ్చాడు అంటే ఏం లేదు, వెనకాల 5 గుంటలు అమ్మిండు, ఆ డబ్బులు తీసుకొచ్చి షో చేస్తుండు. సో ఓకే, ఎక్కడి వరకు పోతాడు, ఇంకో 5 గుంటలు కొంటాడు, ఇంకొక 10 గుంటలు కొంటాడు, 1 కోటి 2 కోట్లు కొన్న తర్వాత ఒక చోటుకి వెళ్ళాక ఆగిపోతాడు. తర్వాత ఏంటి, అవి మొత్తం పోయినాయి, లేదంటే అట్లా స్ట్రక్ అయిపోయి రొటేషన్ కాదు, అలవాటు అయిపోతాడు కదా. సైకలాజికల్గా ఏమవుతున్నాడు, బాగా ఇబ్బంది పడతాడు. ఇబ్బంది ఒకడు పడితే నష్టం లేదు ఇక్కడ, ఆయన మీద ఆధారపడ్డ ఫ్యామిలీ పడుతుంది, పిల్లలు పడతారు, తల్లిదండ్రులు పడతారు. అంటే ఒక్కడి కోసం ఎంటైర్ సఫర్ అవుతుంది. దాని తర్వాత వచ్చేది ఏంది, అప్పటి వరకు మంచివాడు ఉంటాడు, తాగుడు అలవాటు కూడా ఉండదు, తాగుడు అలవాటు అవుతుంది. అవును, వీటి దీని నుంచి బయటికి రావాలని ఇంకో అలవాట్లు అవుతుంది. కాబట్టి అలాంటి ఏవి కూడా యూత్ చాలా కేర్ఫుల్గా ఉండాలని, చాలా తెలివిపరులు ఇప్పుడు ఇంటెలిజెంట్ అయినారు, చాలా షార్ప్గా మాట్లాడతారు, బ్రహ్మాండంగా ఉంటుంది. కొంతమందితో మాట్లాడుతుంటే అట్లాగా వైబ్రేషన్ టెక్నో సూపర్ యాక్టివ్ అనుకుంటాం, అది కొంచెం వెళ్ళిన తర్వాత ఏ రూట్లో ఉన్నాడని ఆలోచిస్తే అబ్బా ఇంత టాలెంట్ ఎందుకు. సర్కిల్ ప్రధానంగా అతని చుట్టూ ఉండే సర్కిల్, అతను ఎవరితో తిరుగుతున్నాడో వాళ్ళ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. యూత్ మెయిన్గా తల్లిదండ్రుల పట్ల కావచ్చు, కుటుంబం పట్ల వ్యవహరించాల్సిన విధానాలు ఎట్లా ఉండాలంట? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 50% బాధ్యతతో అమ్మ నాన్న కష్టపడ్డ తీరుని గుర్తించి వాళ్ళకి సేవ చేసుకోవాలి, వాళ్ళ మాట వినాలి, వాళ్ళ మాటలు నడుస్తూనే మనం 4 రోజులు ప్రశాంతంగా మంచిగా ఉంటాం, అదే మంచిది కూడా అని గౌరవం ఉంది. మిగతా 50% తెస్తే మంచోడు, ఇస్తే మంచిది, ఆ 2 లేకపోతే కొన్ని ఇళ్లలో మనం వింటున్నాం, లోపటి ఇంట్లో తల్లిదండ్రులని కూడా వాయిస్తున్న రోజులు కొన్ని ఇళ్లలో. మరి దారుణంగా, చాలా దారుణము. తల్లిదండ్రులు ఇంకా కొంచెం పెద్దగా ఫ్యామిలీస్ ఉంటే కనుక వాళ్ళు ఇంకా అసలు పెద్ద మనుషులు సంపాదించిన ఆస్తులు తింటున్నారు, ఉంటున్నారు, వాళ్ళకు కూడా ఈరోజు ఇబ్బంది, చూడని పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళు కూడా చూడని పరిస్థితులు. అదే, సో ఆ పరిస్థితి నుంచి దయచేసి ఆలోచించండి. మనందరినీ కూడా పెంచి పోషించిన తల్లిదండ్రులే, వాళ్ళు ఎంత కష్టపడితే ఏ రీతిలో మనల్ని తెలివి వచ్చే వరకు పెంచారు, చదివించారంటే వాళ్ళ పుణ్యమే. ఇప్పుడు మనం పెద్ద 4 రూపాయలు సంపాదిస్తున్నాం అన్న మాత్రాన వాళ్ళని చిన్న చూపు చూడాల్సిన అవసరము లేదు. వాళ్ళని చూడకుంటే రేపు మరి మనల్ని మన పిల్లలు చూస్తారు, నేర్చుకుంటున్నారు. నీకు పుట్టిన పిల్లలు నువ్వు ఎట్లా చేస్తున్నావు అని నీ కళ్ళ ముందే చూస్తున్నారు లైవ్. ఆ పరిస్థితి రాదని ఎప్పుడు అనుకోవద్దు. నీకు చేతనైనంత వరకే నీకు భయపడతారు. చేతన కాని పరిస్థితుల్లో మీ తల్లిదండ్రులు మీరు చూసారా అనే ప్రశ్న అడిగినప్పుడు నువ్వు ఏడ్చిన ఉపయోగం ఉండదు. కాబట్టి నువ్వు ఇప్పుడు మంచిగా ఉండు, రేపు నువ్వు కూడా మంచిగానే ఉంటావు. ఏదైనా సరే చేసే దాన్ని బట్టే ఫలితం లభిస్తుంది. అవును. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదండి బిజినెస్ టైకూన్ ఉన్నటువంటి పెద్దపుల్లి కృష్ణ గారితో మెడికల్ రంగానికి సంబంధించి ఎస్కే ఎంటర్ప్రైజెస్ కావచ్చు, జేమ్స్ మెడికల్ సిస్టమ్స్ ద్వారా అందిస్తున్న ఎక్విప్మెంట్ విషయంలో, ఈఎన్టీ సర్జరీ సొల్యూషన్ సంబంధించి అందిస్తున్న ఎక్విప్మెంట్ విషయంలో వాళ్ళు చేస్తున్న సేవలు కావచ్చు, లేదంటే వాళ్ళు అందిస్తున్న ఎక్విప్మెంట్ గురించి ఇవాళ ఆయన ఇంటర్వ్యూ ద్వారా అడిగి తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సార్.